హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ రీల్స్ బై పూజ. మీతో అందరితో చెప్పాను కదండి, నా హెయిర్ కేర్ రొటీన్ గురించి అయితే, హెయిర్ కేర్ టిప్స్ గురించి అయితే మీతో తప్పకుండా షేర్ చేస్తానని. అందుకే ఈ వీడియోతో అయితే నేను ముందుకైతే వచ్చేసాను. ఇక ఈ ప్రోడక్ట్స్ అన్నీ చూసి మీరు నేను ఇన్ని వాడతా అని అసలు అనుకోకండి. వీటిలో నేను ది బెస్ట్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్స్ ఏవి కూడా నేను ప్రమోషన్ కానీ లేదా స్పాన్సర్ కానీ ఏది లేదండి. ఇవి నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ యూస్ చేసి నాకేమనిపించిందో అది మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలనుకున్నా. ఇది వచ్చేసి ఆయుర్కేష్ వాళ్ళవండి ఇవన్నీ. ఇది బెంగళూరులో ఒక స్వామీజీ ఉన్నారు, సంతోష్ గురూజీ అనేసి. ఆయన ప్రోడక్ట్స్ మనకి పతాంజలి గురూజీ గురించి తెలుసు కదా, పతాంజలి ప్రోడక్ట్స్ గురించి తెలుసు కదా. అలాగే ఇక్కడ కర్ణాటకలో ఈయన ఆశ్రమం కూడా ఉందండి. అక్కడికి వెళ్తే మనం మామూలు డాక్టర్ దగ్గరికి ఎలా అయితే వెళ్ళి మనం టోకెన్ తీసుకొని వెళ్తామో, అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేసి వెళ్తే అక్కడ ఆయన నీ పెయిన్స్కి, తర్వాత డయాబెటీస్కి అలా కూడా చూస్తారంట. ఈ ప్రోడక్ట్ అయితే మా ఫ్యామిలీ నాకు రికమెండ్ చేశారు. వాళ్ళు యూస్ చేసి నాకు చెప్పారనమాట, చాలా బాగుందనేసి. సో నేను ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేస్తున్నా, ఆయిల్ని. ఈ ఆయిల్ కూడా మీరు చూసినట్టయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచివే అండి. భృంగరాజు, తర్వాత ఆమ్లా, జాపత్రి, అన్ని మంచి ఇంగ్రీడియంట్స్తో అయితే ఇది ఏ కెమికల్స్ లేకుండా ఉండే ఆయిల్. ఇది నేను అసలు ఆయిల్ అనేది యూస్ చేసేదాన్ని కాదు. ఇంకా హెయిర్ ఫాల్ ఒక 3 monthsలో నేను అన్నీ ట్రై చేసి దాంట్లో ది బెస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్రస్ సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఆ అడ్రస్ కూడా బెంగళూరులో అడ్రస్ అనమాట. బాక్స్ మీద అయితే ఉంటుంది. అక్కడికి మనం డైరెక్ట్ కాల్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ నెంబర్ కూడా దొరుకుతుంది. మనం కన్సల్ట్ కూడా అవ్వచ్చు వేరే ప్రాబ్లమ్స్కి కూడా. సో ఈ ఆయిల్ అయితే నేను రీసెంట్గా 3 months నుంచి అయితే యూస్ చేస్తున్నా. చాలా బాగుంది, హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ గ్రోత్ అయ్యింది నాకు. అందుకని మీతో షేర్ చేస్తున్నా. మరీ చెప్తున్నా, ఇదేది స్పాన్సర్ కానీ ప్రమోషన్ కానీ లేదు కాదు, నాకు హెల్ప్ అయింది, అది మీతో షేర్ చేసుకుందాం అనేసి. తర్వాత ఈ ఆయిల్ వాడినాక నాకేమనిపించిందంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇంకా యూస్ చేద్దాం అనేసి అయితే క్యాప్సూల్స్ తెప్పించుకున్నా. కానీ నాకు క్యాప్సూల్స్ కూడా ఒక 1 month అయితే వాడినా కానీ నాకు పెద్ద రిజల్ట్ ఏం అనిపించలేదు, అంత ఎఫెక్ట్ అనిపించలేదు. మరి ఆ క్యాప్సూల్స్ కూడా మంచివే అండి, అంత మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట. దాంట్లో కూడా ఆమ్లా, జాపత్రి అలాగే. కానీ నాకు ఆయిల్ బాగా అనిపించింది, ఇదేమంత అనిపించలేదు. సో నేను ఇంకా అది వదిలేసానండి, అలాగే ఉన్నాయి క్యాప్సూల్స్. తర్వాత షాంపూ, ఆ కెమికల్ షాంపూ నేనైతే నా పర్సనల్గా లోరియల్ షాంపూ వాడాను. అస్సలు దాంతో మా పాపకు కూడా సఫర్ అయిందండి. ఫ్రంట్ హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇద్దరం వాడేవాళ్ళం, నేను మా పాప. అది మనం స్కాల్ప్ మీద వేసుకొనేమో మాకు చాలా ప్రాబ్లం వచ్చేసింది. అది కూడా మెయిన్గా మిడిల్లో స్కాల్ప్కి చాలా ఎఫెక్ట్ అయింది. దాని కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల అదైతే జరిగింది. సో ఇంకా మేము ఆ షాంపూని ఇప్పుడు నేను మ్యాట్స్ యూస్ చేసేకి ఇంకా వద్దులేండి, దాని గురించి ఎందుకు. సో ఆ షాంపూని అయితే పక్కకి వేసేసి ఇంకా ఈ షాంపూ వాడేదాన్ని, వీళ్ళవే. కాకపోతే ఈ షాంపూ దొరకడం చాలా కష్టంగా ఉంది నాకు. అసలు వెబ్సైట్ ఉంది కానీ వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే అవి వస్తాయో రాదో నాకు ఆ వెబ్సైట్ గురించి అయితే ఐడియా లేదండి. నేనైతే ఇది ఇక్కడ లోకల్ కర్ణాటకలో బెంగళూరులో లోకల్ షాప్లో, లోకల్ మెడికల్ షాప్లో అయితే తీసుకున్నాను. వాళ్ళ యూట్యూబ్ది అసలు దీని గురించి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉండదండి. సో నేను చాలా సెర్చ్ చేశాను వీటి గురించి, ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఎలా అని. మాకి దగ్గరలో లోకల్ మెడికల్ షాప్లో అయితే నాకు ఈజీగా దొరికింది ఇది బెంగళూరులో. తర్వాత షాంపూ దొరకడం చాలా కష్టం. ఆయన 3 months నుంచి వచ్చిందా అంటే ఒక్క ఆయుర్వేదిక్ షాప్లో తెమ్మనింటే తెప్పించారు. అది ఫస్ట్ ఒక్క షాంపూ వచ్చేసి హెయిర్ ఫాల్ది దొరికింది. తర్వాత ఇది మరీ ఒక్కసారేమో యాంటీ డాండ్రఫ్ షాంపూ అయితే దొరికింది. సో ఇంకా షాంపూ అయితే వాడట్లా, ఆయిల్ అయితే నేను వాడుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ప్లీజ్. ఇది వచ్చేసి ఆయిల్ నేను అమెజాన్లో తెప్పించుకున్నా.
నేను ఈ ఆయిల్ ఇప్పుడు ఇందాక ఆయిల్ కేస్ చెప్పా కదా, ఆయిల్ వాడకముందు అయితే ఈ ఆయిల్ తెప్పించుకున్నా. ఇది స్కిన్కి కానీ తర్వాత హెయిర్కి కానీ చాలా బాగుంటుందండి. స్కిన్ ప్రాబ్లం, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తెప్పించుకోండి. చాలా చాలా క్వాలిటీ అయితే ది బెస్ట్ ఉంది. తర్వాత ఈ ఆయిల్ వచ్చేసి నేను స్టార్టింగ్లో ఈ స్మాల్ ఆనియన్, కరివేపాకు, ఆమ్లా, ఫ్లాక్ సీడ్స్, ఇంకా ఏంటేంటో యూట్యూబ్లో చూడడం, అన్నీ వేసి ఆ ఆయిల్ని స్టవ్ మీద అదే ఆయిల్లో మరగబెట్టేసి, సో ఆ ఆయిల్ కోసం అయితే ఆ కోకోనట్ ఆయిల్ని తెప్పించుకున్నా. కానీ ఇది ఫస్ట్లో బాగానే ఉండింది, కానీ తర్వాత ఆ స్మెల్ నేను తట్టుకోలేకపోయినా. అవసరమా ఇంత అనిపించింది. సో ఇప్పుడైతే నేను ఆయుర్కేష్ ఆయిలే వాడుతున్నా. చెప్పాను కదా, ఇది స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే చాలా ఈ మాయిశ్చరైజర్స్ కంటే కూడా ఇది పెట్టుకోవచ్చు. అసలు చాలా బాగుంటుంది. నేను సమ్మర్లో వాడేదాన్ని. ఆ హీట్కి అయితే ఇది పెట్టుకుంటూనే ఆవిరైపోయేది స్కిన్కి అంతా. సో ఈ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. అమెజాన్లో దొరుకుతుందండి ఇది. ఏంటంటే మనం ఆయిల్ పెట్టుకున్నాక ఎప్పుడు కూడా ఇంటి బయటకు వెళ్ళకండి. మరీ ఆ డస్ట్ పడి ఆయిల్ పైన అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది. సో ఎప్పటికప్పుడు అయితే వాష్ చేసుకోండి. నైట్ పెట్టుకుంటే మార్నింగ్ వాష్ చేసుకోవడం, లేదంటే 2 hours ముందు పెట్టుకొని వాష్ చేసుకోవడం. ఆయిల్ పెట్టుకొని అయితే బయట తిరగకండి. ఇదైతే రోజ్మెరీ వాటర్. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే తెప్పించుకున్నా. అయితే ఒక బాటిల్ అయిపోయి నేను మరీ రీఫిల్ కూడా తెప్పించుకున్నా, ఇది బాగుందనేసి. ఇది మెయిన్గా దేనికి హెల్ప్ అవుతుందంటే, మన ఫ్రంట్ సైడ్ హెయిర్, బేబీ హెయిర్ అంటారు కదా, ఆ హెయిర్కి అయితే మంచిగా హెల్ప్ అవుతుంది. సో చెప్పా కదా, నేను రీఫిల్ కూడా తెప్పించుకున్న ఈ బాటిల్. నేను మా పాపకు కూడా యూస్ చేశాను, ఇది బాగుందనేసి. ఇప్పుడు రోజ్మెరీ ఇవన్నీ మంచివే కాబట్టి కొంచెం ఇలాంటివి తీసుకున్నా. నేను ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే దానికి చాలా రీసెర్చ్ చేసే తీసుకుంటా. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ మీన్స్, మనం ఏదైనా వాడాలనుకుంటే అది మనం లైఫ్ లాంగ్ కొంచెం వాడతామంటేనే నేను దాన్ని యూజ్ చేస్తాను. కొన్ని రోజులు వాడి పడేయడం ఎందుకు అన్నట్లు. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే చూడండి, చాలా ఈజీ అనమాట. మనం ఎప్పుడైనా హెడ్ బాత్ చేస్తాం కదా, అప్పుడైతే జస్ట్ ఫ్రంట్ సైడ్ అలా స్ప్రే చేసేసుకొని లైట్గా అలా చిన్నగా మసాజ్ చేసుకున్నట్లయితే చాలు. నాకైతే ఫ్రంట్లో చాలానే బాగానే వచ్చాయండి బేబీ హెయిర్ అయితే. కొంచెం ఇది కూడా నాకు హెల్ప్ అయింది. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే నేను ఆయుర్కేష్ది వాడుతున్నా. సెకండ్ ప్రోడక్ట్గా ఇది ఎప్పుడైనా హెడ్ బాత్ చేసినప్పుడు ఆయిల్ లేనప్పుడు నా హెయిర్లో నేనైతే ఈ రోజ్మెరీ వాటర్ని అయితే యూస్ చేస్తున్నా. ఇది పర్పుల్ దాంట్లో మాత్రమే దొరుకుతుంది అనుకుంటా, నేను లింక్ పెడతాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బాడీ వేస్ గమ్. మా సిస్టర్ యూస్ చేసి నాకు 6 months నుంచి చెప్తుంది, తెప్పించుకో చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మనం అసలు వినేవాళ్ళం కాదు, వద్దు వద్దు అనేసి పక్కకు వినలేదు నేను. అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా సిస్టర్ వచ్చారు. తన్ని చూశాక, తన హెయిర్లోని ఇంప్రూవ్మెంట్స్ చూశాక నాకు కావాలనేసి అయితే అప్పుడు నేను తెప్పించుకున్నా. ఇవైతే హెయిర్కి, స్కిన్కి కూడా ఉన్నాయి. ఈ గమ్మీస్ అయితే ఇలా ఉంటాయండి. ఇవి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకుంటా, బాగానే ఉంటాయి. ఎవ్రీడే తీసుకోవడం అయితే అప్పుడప్పుడు నేను మర్చిపోతా. అవి 60 count బాక్స్ అనమాట. నాతో ఇంకా అన్నీ మిగిలినాయి. మిగతావన్నీ నేను యూస్ చేశాను కాబట్టి, నా ఎక్స్పీరియన్స్ కాబట్టి మీతో షేర్ చేస్తున్నా. మల్టీవిటమిన్స్, ఇవి హెయిర్ ఫాల్కి, స్ట్రెంథనింగ్కి బాగా యూజ్ అవుతాయి. తర్వాత గ్లూటెన్ ఫ్రీ, ఆర్టిఫిషియల్ కలర్స్ అవన్నీ అయితే వాళ్ళు బాక్స్ మీద మెన్షన్ చేశారు. నేను ఇంకొకటి ఎందుకు ఇది తీసుకోవడానికి కారణం అంటే, మనం ఎలాగో వెయిట్ లాస్ చేస్తున్నాం, ఫుడ్ తగ్గించి తింటున్నా, సమ్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ ఏవి తీసుకోవట్లేదు నేను. సో అలా కూడా ఇది యూస్ అవుతుంది అన్నట్టు నేనైతే తీసుకున్నా. 3 months వాడితే రిజల్ట్ వస్తుందంట. నేను 60లో ఒక 45 అలా వాడా, అంటే 1.5 month అయితే యూస్ చేశాను. ఇవి కూడా నాకు బాగా అనిపించాయి. అంటే ఆయిల్ వాడిన 2 monthsకి నేను ఈ బాడీ వైజ్ గమ్మీస్ అయితే యూస్ చేశాను.
అవి కూడా చాలా అనిపించాయి. ఇవన్నీ బయటవి ఎన్ని చేసినా మనకి మన ఫుడ్, ఆయిల్ ఫుడ్ మానేసి, తర్వాత మైదా ఇంకా ఉంటాయి కదండీ! అవన్నీ మానేసి మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నట్లయితే కంపల్సరీ మనకి అన్నిటికి స్కిన్‌కి గానీ, తర్వాత హెయిర్‌కి గానీ, మన వెయిట్ లాస్‌కి కానీ అన్నిటికి హెల్ప్ అయ్యేదైతే ఈ కప్‌లోని సీడ్స్ మాత్రమే. ఇందులో మెంతులు మర్చిపోయా. బట్ మెంతులు గూడా. సో, మీరు నేను ఎవ్రీడే అయితే ఇది తీసుకుంటున్న 3 మంత్స్ నుంచి. నేను ప్రీవియస్ వీడియోస్‌లో అయితే మీతో షేర్ చేశా. ఇంకా నేను తాగే స్మూదీ గురించి గూడా షేర్ చేశా. ఆ స్మూదీ వల్ల గూడా నాకు చాలా హెల్ప్ అయింది. నేనిప్పుడు ఆయిల్ గానీ, రోజ్‌మెరీ వాటర్ గానీ, ఆ గమ్మీస్ కానీ, తర్వాత ఈ జ్యూస్. సో, ఈ 4 అయితే నేను యూజ్ చేస్తున్నాను. నాకు చాలా హెల్ప్ అయినాయన్నమాట. అంటారు గదా! పైనుంచి ఎన్ని పూతలు పూసినా లోపల బావుండాలనేసి. మన హెల్తీ ఫుడ్డే మనకి మనం బయట ఎలా కనిపించేది చెప్తదండి. వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్ అంటారు గదా! అదైతే ఎక్కువ నమ్ముతాను నేను. అది గూడా ఇప్పుడు ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేశాకైతే బాగా నమ్ముతున్న దాన్ని. ఇదొచ్చేసి యాంటీ లైస్ క్రీమ్ అండి. ఇది నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే ఒకసారి చాలా నవ్వబెట్టేసింది నాకు. ఇంకా పెయిన్‌లున్నాయేమో అని చాలా భయమేసేసి నేను కొంచెం రీసెర్చ్ చేసైతే ఇది తెప్పించుకున్నాను. యాక్చువల్‌గా ఇదైతే మాకు అనంతపూర్‌లో సెట్టికొండ అని చాలా ఫేమస్ అండి. అక్కడైతే ఇది దొరికింది నాకు. వాళ్ళని అడిగితే ఇలా ఇచ్చారనమాట. తర్వాత నేను అమెజాన్‌లో గూడా చెక్ చేశాను. అమెజాన్‌లో గూడా అవైలబుల్ ఉందనమాట. సో, ఇది ఎవరికన్నా హెల్ప్ అవుతదనైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇందులో ఒక కూంబ్ గూడా ఫ్రీ అయితే ఇచ్చారు. సో, ఈ ఈ అమెజాన్ లింక్స్ అన్నీ అయితే నేను ట్రై చేస్తానండి అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికైతే. అండ్ ఈ టవల్స్ అయితే నేను ఐకియాలో ఒకటి, తర్వాత డెకాథ్లాన్‌లో ఒకటి తీసుకున్నా. మనం ఒకే టవల్ యూజ్ చేస్తుంటాం మన బాడీకి, మన హెయిర్‌కి సెపరేట్‌గా యూజ్ చేసుకోవాలి యాక్చువల్‌గా. కొంచెం కేర్ తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు హెయిర్ లాస్ అయ్యాకే నాకు ఇవన్నీ తెలిసొచ్చాయి. అయినా ఇప్పటికీ హడావిడి టైం లేనప్పుడైతే పిల్లలతో కుదరదు. సెపరేట్‌గా గుర్తున్నప్పుడు యూజ్ చేస్తుంటా. సో, మీరు కూడా హెల్ప్ అవుతదేమో అని షేర్ చేస్తున్నా. మీకు వీలైతే ఇలాంటి టవల్స్ అయితే సెపరేట్ హెయిర్‌కైతే యూజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెమన్నా హెల్ప్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ సిస్టర్స్‌కి కానీ అందరికీ షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.